హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వ్లాగ్ అయితే నిన్నటి వ్లాగ్కి కంటిన్యూషన్ అండి. ఇది సాటర్డే రోజు వ్లాగ్. ఇంకా ఫ్రైడే నైటే నేను మినపప్పు అయితే నానబెట్టేశాను పిల్లలకి సాటర్డే బ్రేక్ఫాస్ట్కి వడలు చేసిద్దామనేసి. ఇంకా పప్పులోంచి వాటర్ అంతా తీసేసి మిక్సీ గిన్నెలోకి వేసుకొని అందులో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, వంట సోడా, అలాగే ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాను. మేము రెగ్యులర్గా తీసుకొచ్చే పాల దగ్గర వాళ్ళు పాలైతే పోయట్లేదు, లేవు, రావట్లేదు, సరిపోవట్లేదు అంటున్నారు. ఇంకా జెప్టోలో అయితే మార్నింగే ఆర్డర్ పెట్టుకున్నాము మిల్క్, అలాగే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్. ఇవాళ పిల్లల స్కూల్లో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. సండే ఉంటుంది కదా, ఇంకా హాలిడే అనేసి సాటర్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు. మా చిన్న పాప ఇంకా అది నాది అనేసి గొడవ పెడుతుంది. ఇంకా లాస్ట్ ఒక షార్ట్ వీడియోలో అయితే నేను ఈ కోకోనట్ ఎలా స్టోర్ చేసుకోవాలనేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి. కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసేయండి. పల్లీలో కొబ్బరి, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసి చట్నీ అయితే చేసేసానండి. ఇంకా ఆయిల్ కూడా హీట్ చేశాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం వడలు అయితే వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కేలోపు చట్నీ అయితే తాలింపు వేసేసుకున్నాను. ఇంకా వడలు కూడా వేసేసాను. అప్పట్లోపు పిల్లలు అయితే స్నానం చేసి వచ్చారు. ఇంకా వాళ్ళు రెడీ అవుతున్నారు. అప్పట్లోపు నేను చేసిస్తే వాళ్ళు తినేస్తారు. ఇవాళ స్నాక్స్కి కూడా ఇదే పెట్టిస్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి ఇవాళ హాఫ్ డే స్కూలు. ఇంకా ఇప్పుడు రెండు తినేసి ఇంకా స్నాక్స్ కూడా వడనే తీసుకొని వెళ్తారు. ఇంకా ఇవి కూడా అవుతున్నాయి. కొన్ని అయిన తర్వాత ఇంకా వాళ్ళకైతే పెట్టించేసాను. వాళ్ళు స్నానం చేసి రెడీ అయ్యి వచ్చారు. ఇంక ఇద్దరికి రెండు పెట్టిస్తే వాళ్ళైతే తినేస్తారండి. ఇంకా నేను మిగతా వడలు చేసేసరికి వాళ్ళైతే కంప్లీట్ చేస్తారు. చిన్న పాప అయితే చట్నీ తక్కువగా తింటుంది. ఇంకా వాళ్ళకి బాక్స్లో అయితే మా చిన్న పాప 3 పెట్టు అనింది, పెద్ద పాప 4 అడిగింది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటారంట, అందుకనేసి ఇంకా వాళ్ళు అడిగినన్ని పెట్టేసి ఇచ్చేసాను. చిన్న పాపకి సిరప్ కూడా వేసేసి ఇంకా రెడీ అయితే చేశాను. ఇంకా మా చిన్ను కూడా లేచి వచ్చాడు. ఇంకా వాడు వచ్చిన తర్వాత వేరేలా ఉంటుంది చూడండి. అవి వీకేస్తాడు, అవి వీకేస్తాడు. అమ్మని ఇక్కడ చిన్నగా చిన్న ఏడో కొడదాం, వాళ్ళని కొడదాం. స్కూల్కి వెళ్తావా? చట్నీ పడిపోతుందని ఇలా బాస్కెట్లో ఆప్డేనే కదా. ఇగో హలో, గేట్ తీయకు, ఆగు. పోండి మీరు, ఆయన ఎప్పటిగా మీరు పోయినాక నేను పోతున్నా. ఇగో గేట్ పెట్టేస్తున్నా, పెట్టేయన్నా. నువ్వు బయట ఉంటావా? మళ్ళీ పోదాం, రేపు పోదాం, దా రేపు పోదాం దా. ఇంకా వాళ్ళ మమ్మీ వచ్చి అయితే తీసుకెళ్ళిపోయారు. ఇంకా వాడు మా పాప ఉంటే ఇంట్లోనే ఉంటాడు, అస్సలు వాళ్ళ ఇంట్లోకి కూడా వెళ్ళాడు. తనతోనే ఆడుకుంటాడు, పడుకుంటాడు. మాకు కూడా వాడంటే కొంచెం అలవాటు అయిపోయింది. వాడు కొంచెం లేట్ వచ్చినా మళ్ళీ మేము అడుగుతూ ఉంటాము. వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు వాళ్ళు జాబ్ చేస్తారు. ఇంకా వాడైతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాడు. వాళ్ళు వచ్చేటప్పుడు ఈవినింగ్ తీసుకొని వస్తారు. ఇవాళ మా వారు పూజ చేస్తా అన్నారు. ఇంకా నేను వేరే పనులు అయితే చేసుకుంటున్నాను. ఇంకా వారు పూజ చేసేలోపు నేనైతే బట్టలు అవన్నీ వాష్ చేసేసాను. పిల్లల యూనిఫామ్స్ అయితే నేను వాషింగ్ మిషన్లో వేయనండి, నేనే వాష్ చేస్తాను. నాకు వాషింగ్ మిషన్లో అసలు యూనిఫామ్స్ వేయడం నచ్చదు. అది ఎందుకో నాకు అర్థం కాదు, డల్గా అవుతాయి అనేసి అనిపిస్తుంది. ఇంకా బట్టలన్నీ ఆరేసి అక్కడే నిన్నటి వీడియో అయితే అప్లోడ్ చేసేసాను, ఎందుకంటే నాకు ఇంట్లో సరిగా నెట్ అనేది రావట్లేదు. ఇంకా బట్టలన్నీ ఆరేసి అక్కడే కూర్చొని కొంతసేపు వీడియో అయితే అప్లోడ్ చేసి కిందికి వచ్చేసాను. ఇంకా వచ్చిన తర్వాత మా వారు తనకి మటన్ పికిల్ కావాలి అంటే
మటన్ పికిల్ కావాలని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఇంకా సరేలే ఇవాళ పెడతాను, అలాగో రేపు సండే కదా తినేసేయచ్చు అని. నేను కూడా రేపైతే పెళ్ళికి వెళ్తున్నాను, నేను కూడా ఉండట్లేదు ఇంట్లో. ఇంకా హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఉప్పు పసుపు వేసి కుక్కర్లో పెట్టేసి 3 విజిల్స్ అయితే పెట్టుకున్నానండి. పక్కన రైస్ కూడా పెట్టేశాను. ఇంకా పిల్లలకి హాఫ్ డే స్కూల్ కాబట్టి వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఇంకా నేనైతే పికిల్ కోసం అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను. 3 విజిల్స్ అయిపోయాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ అయితే తీసేసాను. ఇది మటన్ పికిల్ రెసిపీ అయితే నేను తర్వాతకి అయితే పోస్ట్ చేస్తానండి, వీడియో కూడా తీశాను. ఇంకా పికిల్ రెడీ అయ్యేలోపు పిల్లలు కూడా వచ్చేసారు. ఇంకా నేను ముందు రోజు నైటే నేను టమాటో పికిల్ చేశానండి, నిల్వ పచ్చడి చేశాను. అది వీడియో తీశాను కానీ వ్లాగ్లో యాడ్ చేయలేదు. ఆ రెసిపీ కూడా ఒకసారి పెడతాను. అయితే మేము టమాటో పికిల్తో తిన్నాము. వాళ్ళకి మటన్ పికిల్ అయితే పెట్టాను. నేను ఒక్కదాన్నే తినను, పిల్లలు తింటారు. ఇంకా ఆయిల్ లేదు అనేసి జెప్టోలో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా పిల్లలు హాఫ్ డే నుంచి స్కూల్ కాబట్టి ఇంకా తొందరగానే హోంవర్క్స్ చేసుకుంటున్నారు. నాకు ఆ టైంలో ట్యాప్ వాటర్ అయితే వస్తాయి. ఇంకా వాళ్ళని చూస్తూ ఇంట్లో పని అయితే చేసుకున్నాను. ఇంకా స్కూల్ నుంచి తొందరగా వచ్చారు కాబట్టి తొందరగా చేసేసుకుంటారు. ఇంకా మా చిన్న పాప చాలా లేట్గా చేస్తుంది హోంవర్క్. కొంచెం రాస్తుంది, కొంతసేపు ఆడుతుంది, అలా చేస్తుంది. ఇంకా ఇక్కడ వాటర్ చూస్తూ ఇంకా వాళ్ళని కూడా చూస్తూ నేనైతే ఈవినింగ్ అయితే అలా అయిపోయింది. పెద్ద పాప హోంవర్క్స్ అన్నీ చేసుకుంటుంది. తనకేమైనా డౌట్స్ ఉంటేనే నాకు అడుగుతుంది. ఇంక తను 1కి 2 సార్లు చదివేసుకుంటుంది. ఇంకా తనతో కాదు అన్నప్పుడు నన్నైతే పిలుస్తుంది. ఇంకా నేను వెళ్ళి అయితే చెప్తాను. తనకి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. బట్ అందులో ఏమైనా అర్థం కాకపోతే నన్ను అడుగుతుంది, లేదంటే మొత్తం తనే చేసుకుంటుంది. మా చిన్న పాపకైతే అసలు స్కూల్ అన్నా, టీచర్స్ అన్నా, హోంవర్క్ అన్నా అసలు ఏది భయం లేదు. వాళ్ళ అక్క అంత ఇంట్రెస్టింగ్గా భయంగా చదువుకుంటూ ఉంటుంది. తనేమో అటు ఇటు తిరుగుతుంది బుక్స్ అక్కడ పెట్టేసి. చూడండి, అప్పుడప్పుడు నా చేతుల్లో దెబ్బలు కూడా తింటుంది. నేను చాలా ఓపికతో ఉంటాను. ఇంకా ఓపిక నశించిందంటే తనులే ఇంకా చేస్తుంది ఇంకా ఒకేసారి దెబ్బలు తింటుంది. ఇంకా అక్కడ హోంవర్క్ పడేసి ఆడుతూ కూర్చుంది. ఇంకా మళ్ళీ రా కూర్చో అంటే కూర్చొని ఒకసారి చెప్పినట్టుగా రాయదు, మళ్ళీ తనకి కరెక్షన్ చేస్తూ ఉండాలి. ఇలా మళ్ళీ రాసి చూపిస్తే అలా రాస్తుంది. ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ తనకి హిందీ అలో అయితే అది కొంచెం రాయడానికి ఇబ్బంది పడుతుంది. ఇంక ఈవినింగ్ మా వారు వచ్చి కాఫీ పెట్టమంటే ఇద్దరికైతే కాఫీ పెట్టేశాను. మేము మధ్యాహ్నం లంచ్ చేసాము. అలాగే వాళ్ళు స్కూల్ నుంచి బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్లారు కదా, బాక్సెస్ అవన్నీ ఒకేసారి ఈవినింగ్ అయితే క్లీన్ చేశానండి. ఇంకా క్లీన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా గిన్నెలు అయితే పక్కన పెట్టేసి స్టవ్ కూడా ఒకసారి క్లీన్ చేసుకున్నాను. ఇంకా అక్కడంతా తడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటాను. నాకు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే నచ్చుతుంది. ఇంకా వీళ్ళిద్దరైతే హాల్లో కూర్చొని గొడవ పడుతున్నారు, రిమోట్ నాకు కావాలి అనేసి. ఇంకా మీరు ఏమైనా చేసుకోండి అనేసి నేను పైకి వచ్చేసి బట్టలు తీసుకెళ్ళడానికి అయితే వచ్చాను. చీకటి పడింది, బట్టలు అయితే అన్నీ ఆరిపోయాయండి. ఇంకా అన్నీ తీసుకొని కిందకైతే వెళ్ళిపోతాను. పిల్లలు కూడా కిందే ఉన్నారు, ఈవేళ పైకి రాలేదు. లేదంటే ఈవినింగ్ టైంలో పైన ఆడుకుంటూ ఉంటారు డైలీ. ఇంకా బట్టలు కూడా అన్నీ తీసుకెళ్ళి ఫోల్డ్ చేశాను. అయితే మనకి కిచెన్లో యూజ్ చేసే టవల్స్ కానీ క్లాత్స్ కానీ ఉంటాయి కదండి, అవి ఫ్రైడే రోజు అస్సలు వాష్ చేయొద్దు. ఎందుకంటే అవి లక్ష్మీదేవి అని అంటారు. మమ్మీ కూడా చాలాసార్లు చెప్తుంది, అసలు మసి బట్ట అంటాం కదా, అవి ఫ్రైడే రోజు క్లీన్ చేయొద్దు. ఇంకా నేనైతే ఎవ్రీ సాటర్డే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా బట్టలన్నీ ఫోల్డ్ చేసి పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ డే మ్యారేజ్కి వెళ్ళాలి అని చెప్పాను కదండి, ఇంకా దానికోసం అయితే చిన్న పాపకి నాకు బట్టలు అయితే తీసి పెట్టాను. నేను శారీ అలాగే ఒక డ్రెస్ తీసి పెట్టుకున్నాను. మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు డ్రెస్ వేసుకోవచ్చు అని. మమ్మీ వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళతో నేను వెళ్తున్నాను. ఇంకా రేపైతే ఈ వ్లాగ్ పోస్ట్ చేస్తాను, అంటే సండే రోజు. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.